తెలివి తక్కువ కొంగ. చాలా కాలం క్రితం ఒక చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. ఆ చెరువు గట్టు మీద ఒక పొడవాటి కొబ్బరి చెట్టు ఉంది. చెరువు దాదాపు ఎండిపోవచ్చింది. అయితే కొంగ జీవించడానికి కావలసన్ని చేపలు అందులో ఉన్నాయి. మిగతా కొంగలు ఇక్కడికి వచ్చి నాతో ఉండి నేనెంత అదృష్టవంతురాల్లో చూస్తే ఎంత బాగుంటుంది. తరువాత ఒకరోజు అది ఒక కొంగల గుంపు ఆ చెరువు మీద నుంచి వెళ్ళడం చూసింది. ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి. కొంగల గుంపు నాయకుడు దాన్ని చూశాడు. ఆ ముసలి కొంగ మనల్ని పీలుస్తుంది. మనం కిందకి దిగి దానికి ఏం కావాలో చూద్దాం. అవి గట్టు వద్దకు రాగానే, ఆహా, నా మాట విన్నందుకు సంతోషంగా ఉంది. నా అతిథులుగా ఉండండి. మీరు కొబ్బరి చెట్టు మీద ఉండి చెరువులోని చేపలను తినొచ్చు. మంచివాడే, కాని తెలివి లేదు. మనల్ని మెప్పించాలనుకుంటున్నాడు. మనం అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తే వాడే ఆకలితో చస్తాడు. అందుకని గుంపు తరఫున తెలివైన నాయకుడు ఆహ్వానాన్ని తిరస్కరించాడు. మా పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞతలు, కానీ దయచేసి మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వు. అవును, మా తెలివైన నాయకుడు అంది నిజం. అవును, మేము చాలా మంది ఉన్నాం. ఇక్కడ నీకు మాత్రమే చాలినంత తిండి ఉంది. దయచేసి మమ్మల్ని మా దారిన వెళ్ళనివ్వు. మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించుకుంటే నా ప్రాణాలను వదిలేస్తాను. తెలివైన నాయకుడు ఆ ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు. సరే సరే, నీ ఆతిథ్యాన్ని మేము స్వీకరిస్తాం. అయితే పదండి, నేనుండే చెట్టు దగ్గరికి వెళదాం. కొంగలన్నీ కలిసి కొబ్బరి చెట్టు దగ్గరికెళ్ళాయి. ముసలి కొంగ ఎంతో గర్వంగా ఆడంబరంగా నడుచుకుంటూ దారి చూపింది. అందరూ హాయిగా ఉండండి. మీకు ఆకలి వేస్తే నా చెరువులోని చేపలను తినండి. మీ అందరికీ సరిపోయే చేపలున్నాయి, సరేనా? కొంగల గుంపు దాని మాటలు విని చేపలు తింటూ పండుగ చేసుకోసాగాయి. చూడు, నీకంటే నేను ఎక్కువగా తిరగలను. పందెం తెల్లావు. ఇప్పటికి నేను 6 చేపలు తిన్నాను. మీలో ఎవరైనా నాకంటే ఎక్కువ తినగలరా? ఒకదాంతో ఒకటి పోటీపడి త్వరలోనే చెరువులోని చేపలన్నిటినీ తినేశాయి. అయ్యో దేవుడా, ఒక్క చేప కూడా మిగలేదే. సాయంత్రం వీటికి ఏం పెట్టాలి? ఆ వెళ్ళిపోయాక నేనేం తినాలి? ముసలి కొంగ తను చేసిన బుద్ధిలేని పనికి పశ్చాత్తాపడసాగింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ రోజు సాయంత్రం కొంగల నాయకుడు దాని దగ్గరకొచ్చి, సాయంత్రం భోజనానికి మాకిక్కడ ఏమీ లేదు. నీ ఆతిథ్యానికి సంతోషం. అయితే మేవిక ఇప్పుడు వెళ్ళాలి. మా వాళ్ళు ఆకలితో ఉంటే నేను చూడలేను. అవి ఎగిరిపోతుండగా నాయకుడికి చెరువు దగ్గర ఉన్న ఒంటరి కొంగను చూసి జాలి వేసింది. మనతో కలిసి ఎగరడానికి అతను ముసలివాడైపోయాడు. మన మాట వినుంటే పాపం వెర్రివాడు ఎక్కువ కాలం బ్రతకలేడు. కొన్ని రోజుల తర్వాత ఆకలితో బలహీనపడి ఆడంబరంగా ఉండే ముసలి కొంగ ఆఖరి శ్వాసను వదిలింది. నీతి: ఇతరులకు సహాయం చేయడానికి ముందు మీ గురించి ఆలోచించండి.